ఏంట్రా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? నువ్వు కూడా ఏం మాట్లాడడం లేదుగా. ఎందుకు నవ్వుతున్నావు? నాన్న 2 సంవత్సరాలు ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు. ఎలాంటి సమస్య వచ్చినా జాగ్రత్తగా పరిష్కరించుకోయ్యా. సరే. అందరూ అడ్డు తప్పుకోండి. నాన్న బహుమతి ఎలా ఉందో చూడు. సర్ప్రైజా? సూపర్ నాన్న. ఏ ఊర్లో అయితే నిన్ను తరివి కొట్టారో అదే ఊర్లోని బైక్ సౌండ్ వింటే దద్దరిల్లాలి. కాలభైరవుడు కాళ్ళ దగ్గర పెట్టుకుని నిమ్మకాయ ఉంచుకో, నీకేం కాదు. రే మల్లిగా అంటించరా. పేలుస్తున్నా. శేఖర్ నువ్వెక్కడున్నావు? ఆకునూరు దగ్గర లారీలో ఉన్నా. ఈసారి వాడు తప్పించుకోకూడదురా. అలాగేనా? లేపేరా గుద్దే. ఎవర్రా ఫోన్లో? మన వాళ్ళని పంపి లారీతో ఆ డిఎస్పీని గుద్దేయమని మన వాళ్ళని వద్దని చెప్పరా. హలో లేపేశారా? అక్కడి నుంచి వెళ్ళిపోమను. హలో నా బైక్ చూడండి. బైక్ ఏం కాలేదు సార్. సార్ మంచినీళ్ళు తాగండి సార్. నీళ్ళే వద్దు కానీ డబ్బులు బాగా తగిలాయా సార్? ఈ లెమన్ ని పిండి సార్ ఒక మంచి జ్యూస్ ఇవ్వు. అలాగే సార్. కాస్తుంటే ప్రాణం అయిపోయేది సార్. ఛా ఎంత స్పీడ్లో వచ్చాడు. చర్చ్ ఉంది, స్కూల్ ఉంది, చూసుకోకుండా రావడమే. పోలీసుని చూడకుండా లేపేయడానికి ట్రై చేశారు. రౌడీజం పెరిగిపోయింది సార్. రాజకీయ అంటుందని పొగరు సార్. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మీకేం కాలేదు. చిన్న దెబ్బలతో పోయింది. బ్యాలెన్స్ ఇదిగోండి సార్. డబ్బేం వద్దు గాని సార్ దానికి బదులుగా రై తమ్ముడు, నిన్న గుడ్లు రవి అన్న వాళ్ళంతా ఇవాళ ఎమ్మెల్యే అంటూ జే కొడుతున్నారు. పెళ్లిళ్లకి ఫంక్షన్లకి చీఫ్ గెస్ట్ గా పిలిచి పోస్టర్లు బ్యానర్లు కట్టి సన్మానాలు చేస్తున్నారు. తాత, ఇంతకు ముందు నిన్నెలా పిలిచేవారు? ఇప్పుడు ఓనర్ గారని. కారణం ఏంటి? పదవి. ఇప్పుడున్న ఈ స్థాయిని పునాదిగా చేసుకొని ఎంపీ మినిస్టర్ అంటూ ఎదుగుతూ ఉండాలి. మనం ఆల్రెడీ ట్రై చేశాం. వాడు ఎస్కేప్ అయ్యాడు. ఎక్కడో వాడికి మచ్చుందయ్యా. మనం ఎవరినైనా లేపేయాలంటే అది లీగల్ గానే చెయ్యాలి. ఇది నాకు వాడికి మధ్య ఉన్న గొడవ. మధ్యలో ఎవరైనా తల దూర్చారు ఎక్కడున్నావయ్యా? ఆన్ ద వే సార్. ఎమ్మెల్యే ఇంట్లో ఉంటూ ఏంటి ఆన్ ది వే? 3 o'clock ఆఫీస్కి వచ్చి కలు. ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. డిఎస్పీ నాగుపాములా వచ్చి వానపాములా వెళ్తున్నావేంటి? గుడ్డు, నేనే ఒక రౌడీనయ్యుంటే ఒక కత్తి తీసుకొని నడినెత్తి నుంచి 2గా చీల్చేసేవాణ్ణి, లేదా నాటు తుపాకీతో వేసేసేవాణ్ణి. నీ టైం బాగుండి నేను పోలీస్ అయ్యాను. అదే నేను చెప్తున్నాను. అదే నేను పాత గుడ్లు రవి అయ్యుంటే నిన్నిక్కడ అడుగు పెట్టనిచ్చేవాణ్ణి కాదు. తల నరికి విజయవాడ బస్టాండ్లో వేలాడదీసేవాణ్ణి. నీ అదృష్టం బాగుంది, నేను ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవే కదా, మగాడివైతే తప్పు చేసి చూడు. ఇప్పుడేమంటావు? ఒక తప్పు చేస్తే పోలా? ఇంకో 10 రోజుల్లో తప్పు చేస్తాను. చేతనైతే పట్టుకో, లేదంటే కాల్ చేయి. నువ్వు తప్పు చేసి చూడు. చేస్తాన్రా. చెయ్యరా ఏటే? సార్ 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 సార్, మన మధ్య ఎందుకు సార్ గొడవ? రేపు 10 మందిలో నన్ను కలిస్తే మీరు నాకు సెల్యూట్ చేయాలి కదా. నేను మీకు నమస్కారం చెయ్యాలి. వెళ్ళండి సార్. గుడ్డు,
నీ ఆశ నెరవేరాలని కోరుకుంటా. థ్యాంక్స్, వెళ్ళొచ్చు. వాస్కోడా గామా, ఎస్ సార్. గాజు ఒక ట్రైనింగ్ సెంటర్, ఎస్ సార్. బ్యాచ్ నంబర్ 1583. ఎస్ సార్. ఏవయ్యా, నిన్ను సెలెక్ట్ చేసింది నేను. అప్పుడు సెలక్షన్ కమిటీకి నేనే చైర్మన్. వాస్కోడా గామా, యూనిక్ నేమ్ ఫర్ పోలీస్ మ్యాన్. థ్యాంక్ యూ సార్. వచ్చి రాగానే నన్ను మీట్ అవుతావు అనుకుంటే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిపోయావు. ముందు స్టేషన్లో ఉన్న కేసెస్ క్లియర్ చేయవయ్యా. సార్, గుడ్ల రవి అనే వాడిని ఒక్కనేసేస్తే చాలు సార్. బెజవాడలో సగం కేసులు క్లియర్ అవుతాయి. దమ్ము కొడతావా? అలవాట్లేదు సార్. నాకుంది. జోన్ 1, ఇందులో పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, ఆల్కహాలిక్ వైలెన్స్, తర్వాత ఫస్ట్ టైం జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు, అంటే చిన్న చిన్న క్రైమ్స్ చేసిన వాళ్ళు ఈ జోన్ 1లోకి వస్తారు. వీళ్ళని స్టార్టింగ్ లోనే కంట్రోల్ చేయలేదంటే జోన్ 2కి వెళ్ళిపోతారు. రౌడీలు, సెటిల్మెంట్ చేసేవాళ్ళు, రేపిస్టులు, పొలిటికల్ వర్కర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా లిస్టు పోతూనే ఉంటుంది. జోన్ 1లో ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం వీలు కాదు. జోన్ 2లో ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేయొచ్చు. అలా చేయకుండా మిస్ చేశామంటే దే విల్ ఎంటర్ ఇంటూ జోన్ 3. ఇప్పుడు గుడ్ల రవి ఉన్న ప్లేస్ పొలిటికల్. వాణ్ణి పట్టుకుని లోపలేయాలంటే సరైన ఎవిడెన్స్ ఉండాలి. వారెంట్ లేకుండా వాణ్ణి అరెస్ట్ చేయడం వీలు కాదు. 1,00,000 ఫార్మాలిటీస్ ఉంటాయి. ఈ కొంగుంది చూసావు, ఇది డైలీ నాకో కథ చెప్తూ ఉంటుంది. కొంగ ఎంతో సహనంగా ఎదురు చూస్తుంది. ఎర దగ్గరకు రాగానే ఆలస్యం చేయకుండా అటాక్ చేస్తుంది. అర్థమైందిగా? తెలుసు సార్. కొంగ ఎలా తన ఎర కోసం ఒంటికాలి మీద నిలబడి ఎదురు చూస్తూ అది రాగానే కదలకుండా, మెదలకుండా, గురి తప్పకుండా పట్టి ఎలా మింగుతుందో అదే విధంగా నేను కూడా వాణ్ణి పట్టి వాడి అంతు చూస్తాను సార్. ఈ సంవత్సరం పాస్ అవుతావా? ఈసారి కన్ఫర్మ్ గా పాస్ అవుతానే. అరిగిపోయిన రకాల ఎప్పుడు ఇదేగా చెప్తున్నావు. ఓవర్ గా మాట్లాడమంటే వాయించేస్తాను. ఏంటిది? ఏం పడిందో చూడవే. అదిగో మా అక్కడుంది. సారీ అండి, డ్రోన్ కంట్రోల్ మిస్ అయ్యి మీ మీద పడింది. కంట్రోల్ మిస్ అయిందా? తాళ మీద కాకుండా మెడ మీద పడితే ఏమయ్యేదో తెలుసా? అదే పొరపాటు జరిగిందని చెప్తున్నాడు కదా. ఆ డ్రోన్ ఇవ్వండి. తెలియక పడిందని చెప్తున్నాం కదా. ఇచ్చేయండి డ్రోన్ ప్లీజ్. ఇవ్వం పో. రే, ఏంట్రా బతిమలాడుతున్నావు? 2 పీకితే అదే ఇస్తుంది. ఏమైందిరా? ఇలా రండి. ఏంటి విషయం? డ్రోన్ కంట్రోల్ తప్పి వాళ్ళ మీద పడింది సార్. డ్రోన్ తో షూట్ చేయడానికి పర్మిషన్ ఉందా? లేదు సార్, షార్ట్ ఫిల్మే కదా సార్, అందుకని. షార్ట్ ఫిల్మ్ అయితే పర్మిషన్ తీసుకోకూడదని ఎవరు చెప్పారా? సార్ అది దాన్ని లైవ్ స్టేషన్కి వచ్చి సంతకం చేసి తీసుకెళ్ళండి. పోండ్రా. స్టేషన్కి రా, నిన్ను ఎంక్వైరీ చేయాలి. లోపలికి రండి. రండి. హే డ్రోన్ బాయ్స్, మీకు బొట్టు పెట్టి మరీ చెప్పాలా? ఆటో కట్ చేసి లోపలికి రండి రా.